రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. కరోనాను కట్టడి ఎలా చేయాలి, మరి అదేవిధంగా వైద్యులు ఏమని సూచిస్తున్నారు, మరి అదేవిధంగా వైద్యులు చెప్పిన సూచనలు తీసుకుంటే ఒకవేళ కరోనా ఏమాత్రం కట్టడి అవబోతుంది అంటూ ఈ యొక్క అంశాలను మనతో పాటు చర్చించేందుకు మనతో పాటు స్కైప్లో ఉన్నారు డాక్టర్ ఆశిష్ చౌహాన్ గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్, కోవిడ్ ఎక్స్పర్ట్, అపోలో సికింద్రాబాద్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ ఆశిష్ చౌహాన్ జీ, నమస్తే, వెల్కమ్ టు ది షో. నమస్కారం. రైట్ సార్, ఫస్ట్ మనకి ఫస్ట్ వేవ్ అంటూ ఒక వేవ్ వచ్చింది, అదేవిధంగా కొన్ని మెజర్మెంట్స్ తీసుకున్నాం, మాస్కులు ప్లస్ శానిటైజర్లు మనం యూజ్ చేసాం. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చేసింది, మళ్ళీ థర్డ్ వేవ్లో కూడా వెళ్ళబోతున్నాం. సో ఈ యొక్క కరోనా సీజన్లో దీన్ని అరికట్టాలంటే ప్రజల నుంచి అసలు ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? పాండమిక్ ఇది. ఎస్ సార్. అది పాండమిక్ మేము బాగా లైట్ తీసుకున్నాను, అది అసలు బాగలేదు. సో మీ ఛానల్ ద్వారా ఇప్పుడు ఐ వుడ్ వాంట్ టు టెల్ అందరికి చెప్తున్నాను ఇస్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హిస్టరీ. హిస్టరీతో మేము లెసన్ తీసుకోవాలి. స్పానిష్ ఫ్లూ హిస్టరీ మన దగ్గరే ఉంది. 1980లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. ఆ టైంలో ఫస్ట్ వేవ్ తో సెకండ్ వేవ్ చాలా భయంకరంగా వచ్చింది అనేది సేమ్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. సో అది మాకు తెలుసు, బట్ అప్పుడు కూడా మేము మంచిగా అది హిస్టరీలో లెసన్ తీసుకోలే. అది గురించి ఇప్పుడు ఈ ప్రెసెంట్ టైమ్ లో సెకండ్ వేవ్ నుండి చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. మన దగ్గర బెడ్స్ లేదు, ఐసీయూ ఫుల్ ఉన్నాయి, అండ్ చాలా నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ గ్రోయింగ్ అప్. డ్రగ్స్ కూడా స్కేర్సిటీ ఉంది. ఇప్పుడు ఎక్కడైనా పొద్దున నుండి సాయంకాలం ఇప్పుడు నో 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 చెప్పి నాకు గొంతులో నొప్పి అయింది. ఎందుకు? అది ఖచ్చితంగా మాది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. అది అందరికి అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా టైం ఉంది, మేము జాగ్రత్తగా అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తేనే, మాకు రెగ్యులర్ కరెక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే మాకు ఇదేతోనే బ్లెస్సింగ్స్ అవుతుంది. వి విల్ బి బెటర్. రైట్ సార్. డాక్టర్ గారు, మరి కోవిడ్ ట్రీట్మెంట్లో ఎక్స్పర్ట్గా మీరు ఇచ్చే మెజర్మెంట్స్, మీరు ఇచ్చే సూచనలు ఏంటంటారు ప్రజలకు? కోవిడ్ ట్రీట్మెంట్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఇస్ సంథింగ్ కాల్డ్ as వాట్సాప్ యూనివర్సిటీ. అంతా రూమర్స్ ఆర్ స్ప్రెడింగ్ లైక్ ఎనీథింగ్. అది చాలా తలనొప్పి. చాలా ఈసారి ఒక పేషెంట్స్ కి ఒక 10 రకాల ట్రీట్మెంట్ నడుస్తుంది, బాడీకి అవసరమే లేదు. నిన్నే డాక్టర్ జమీల్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సార్తో కూడా ఒక మామూలుగా ఇంటర్నేషనల్ డిస్కషన్ చేశాను. ఆ టైం కూడా అక్కడే డిస్కషన్ లో జరిగింది అంటే ట్రీట్మెంట్ మెయిన్ ఇస్ ఇంట్లోనే ఉండాలి, అంతే. నథింగ్ ఎల్స్ ఇస్ నీడెడ్. మామూలుగా ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు కూడా నాకు ఫోన్ వచ్చేస్తుంది, సార్ డైలీ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి సార్, నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం, ఇంట్లోనే ఉండండి. మంచి నీళ్ళు ఎక్కువ తాగండి. ఒక 10 minutes, హాఫ్ అన్ అవర్, గంటల్లో మంచి నీళ్ళు తాగండి, అది ముఖ్యం. మంచి గట్టి గాలి తీసుకోండి. మంచి ఆహారం తినాలి. మంచి ఆహారం అంటే వైటమిన్ సి, వైటమిన్ డి, సేమీ సాలిడ్ ఫుడ్స్, పెరుగున్న ఇడ్లీ లాగా మామూలు అన్నాసరంగా కారం పచ్చడి అది అన్ని తినకూడదు. 90% వైరల్ జబ్బుకి అదే ట్రీట్మెంట్. ఏంటి, నేను అందరికి యూజువల్ గా మా ప్రిస్క్రిప్షన్ ఏంటి, అందరు బాగా క్వశ్చన్ చేస్తారు, సార్ అంత తక్కువ. అందరు ఒక లిస్ట్ లో ఇది ఐవర్మెక్టిన్, డాక్సిసైక్లిన్, ఎజిట్రాల్, ఇది పెద్ద లిస్ట్ ఉంది. సార్ బాబు, యాజ్ పర్ యుఎస్ యూకే గైడ్ లైన్స్ వాళ్ళతో డిస్కషన్ చేసి పెద్ద ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. ఫస్ట్ ఈజ్ పానిక్ ఉండకూడదు. మీ డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి. డాక్టర్ లో నమ్మకం పెట్టి స్టెప్ బై స్టెప్ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. దేవుడు కృప నుండి ఇట్ విల్ కంట్రోల్. 95 to 98% లో కంట్రోల్ అవుతుంది. మందికి లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయిన తర్వాత సాచురేషన్ డ్రాప్ అవుతుంది. ఆ పేషెంట్స్ కి వీ నీడ్ టు గివ్ స్టీరాయిడ్స్ అండ్ కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి అడ్మిషన్ అవసరం, అందరికి అడ్మిషన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు పానిక్ ఎక్కువ అయింది. సో మీడియా హౌస్ లైక్ స్నేహ టీవీ, ఐ థింక్ ఇది చాలా మంచి ఎఫర్ట్. మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి అండ్ అందరికి కొద్దిగా స్పెషల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి దట్ యూ విల్ బి ఫైన్, ఏమనుకోకండి, డోంట్ గెట్ పానిక్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్. రైట్ డాక్టర్ గారు, అంటే ఒక వ్యక్తికి పాజిటివ్గా వచ్చింది రిజల్ట్ అనుకున్నప్పుడు, సో ఎటువంటి జాగ్రత్తలు అక్కడి నుంచి తీసుకోవాలంటారు?
వెరీ గుడ్ క్వశ్చన్. ఒకసారి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఫస్ట్ ఈస్ ఇమీడియట్లీ క్వారంటైన్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ ఒక 3-4 days నుండి ఎవరితో మీరు కాంటాక్ట్ లో వచ్చారు వాళ్ళు కూడా చెప్పండి దట్ నాకు కోవిడ్ వచ్చింది, సో మీకు కూడా కొద్దిగా క్వారంటైన్ లో వెళ్ళండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇంట్లో ఉంటే యూ గో టు అ సెపరేట్ రూమ్, ఫ్యామిలీకి చెప్పాక, అండ్ దట్ షుడ్ ఐడియల్ గా షుడ్ హ్యావ్ అ సెపరేట్ టాయిలెట్ ఆల్సో. 10 to 14 days మినిమం క్వారంటైన్ లో ఉంటే ద వైరస్ విల్ డై ఆటోమేటిక్లీ. మెయిన్ లక్షణం ఏంటి? రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి ఈ యొక్క పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారికి ఆక్సిజన్ యొక్క వినియోగం ఏ స్థాయి వారికి కరెక్ట్గా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఏ స్థాయి వారికి ఆక్సిజన్ కావాలి? ఎస్, మరి డాక్టర్ గారు మరోసారి ప్రయత్నించండి. మరి మొత్తం డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు ఇంతసేపు చెప్పడం జరిగింది. మరి మొత్తానికి ఒక కరోనాకి పాజిటివ్గా వచ్చింది అని తేలినప్పుడు సో మనోధైర్యంతో ఉండాలంటారు. 15 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉంటే పర్ఫెక్ట్గా మందులు ఏవైతే వేసుకున్నా కూడా చక్కగా పనిచేస్తాయని, సో ఒకవేళ పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత వారు బయట తిరగకూడదని కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ ఒక ఇంట్లో హోమ్ క్వారంటైన్గా ఉన్నప్పుడు కూడా వారికంటూ సెపరేట్గా ఒక బాత్రూమ్ ఉండాలి. సో వారు వాడుకునే ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి కూడా విడిగా ఉంచాలంటూ కూడా మరి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సి విటమిన్ కానీ డి విటమిన్ కానీ వాటితో కలిసి ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ విటమిన్స్ అవి కూడా తీసుకోవాలన్నారు. అట్లాగే లిక్విడ్ ఫుడ్ కూడా తీసుకోమన్నారు. సో పచ్చళ్ళు లేదా కారాలు వాటి జోలికి మాత్రం వెళ్ళొద్దంటూ కూడా మరి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి మొత్తానికి ఇటీవల కాలంలో కూడా కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది అన్న కోణంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా భయాందోళనలకు గురి కాకుండా సో వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది కదా అంటూ కూడా వారు బయట తిరగడం, విచ్చలవిడిగా తిరగడం, అదేవిధంగా దీనిపైన కూడా మరి ఒక రాజకీయ నాయకులు కూడా ఇటీవల కాలంలో యొక్క ఎలక్షన్స్ని నిర్వహించడం కూడా మరి ఈ యొక్క వ్యాప్తికి కారణంగా చెప్పబడడం జరుగుతుంది. మొత్తానికి ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా తమదంటూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అది చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ వ్యాధికి కూడా అంతా భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కోవిడ్ ట్రీట్మెంట్లో ఒక ఎక్స్పర్ట్గా డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు తన యొక్క భావజాలను చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఏవైతే ఒక వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయిందో ఆ అయిన రోజు నుంచి తనకి ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో అంత ముందు రోజు వరకు ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో ఆ కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులు కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి అంటూ కూడా సలహా ఇవ్వడం అనేది తప్పనిసరిగా చేయాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఒకవేళ క్వారంటైన్లోకి వెళ్ళిన తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక రూమ్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ రూమ్లోనే వారు ఉండడం, కనీసం 15 రోజుల పాటు అదే రూమ్లో ఉంటే సో ఆ యొక్క వ్యాప్తి ఆగిపోతుంది, తగ్గిపోతుంది, తనలో ఉండే ఆ యొక్క వైరస్ కూడా సో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కరోనాను కట్టడి చేసే క్రమంలో అటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ ఎంతో కృషి చేస్తూ ఉన్నాయి. మరి యొక్క రోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆక్సిజన్ కూడా ఇప్పటికే మరి దేశం మొత్తం అంతా అన్ని చోట్లకు పంపించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క రోగులు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా ఎవరైతే ఆ యొక్క వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకున్నారో వారికి కూడా ఉచితంగా ఆయా సెంటర్లలో లేదా వారికి దగ్గరలలో వారికి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేలాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఒకవేళ ఏవైతే కోవిడ్ పాజిటివ్ అంటూ ఒక నిర్ధారణ అయిందో అప్పటి నుంచే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించి మనోధైర్యంతో ఉండాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు మరోసారి స్కైప్లోకి వచ్చారు డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు. హలో సార్. ఎస్ సార్. ఆశీష్ చౌహాన్ గారు చెప్పండి, మరి ఈ యొక్క పాండమిక్ సీజన్ అనేది ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లో కూడా వచ్చింది. వైరస్ కూడా మ్యూటేషన్ మార్చుకుంటోంది. అంటే ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా తన యొక్క రెసిస్టెన్స్ పవర్ తోటి సో బయటికి లక్షణాలు కనిపించట్లేదు, బట్ వాళ్ళ యొక్క డ్రాప్లెట్స్ కానీ వారి దగ్గర నుంచి వచ్చే ఏవైతే బై ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటి ద్వారా వ్యాప్తి చెందొచ్చు అంటూ కూడా బయట ఒక వాదన వినిపిస్తోంది. ఏమంటారు మీరు? సో ఇది ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, అది మ్యూటేషన్ అండ్ వేరే స్ట్రెయిన్స్, దట్ ఈస్ నార్మల్ వైరస్ ది నేచర్. ఓకే. ಇದಕ್ಕೆ ಮುಂದೆ ವಿ ಹ್ಯಾವ್ ದಿ ಸೀಸನಲ್ ಇನ್ಫ್ಲೂಯೆನ್ಸಾ ಆರ್ ಸ್ವೈನ್ ಫ್ಲೂ. ಇದಕ್ಕೆ ಮುಂದೆ చెప్పాను మామూలుగా ఎవ్రీ ఇయర్ ది స్ట్రెయిన్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ నార్మల్. ఇది కొత్తది కాదు. ఇప్పుడు కొత్త ఏంటి, ఇప్పుడు కోవిడ్ లో అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మేము కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. అది చాలా ముఖ్యం. పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. అదేతోనే మాకు చాలా చాలా ప్రాబ్లం. సో ఇప్పుడు మీ ఛానల్ ద్వారా అందరికి ఒక సింపుల్ ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఇస్ ఈ టైమ్ లో సైంటిఫిక్ గా మెయిన్ బెస్ట్ వే టు సర్వైవ్ ఇస్ ఓన్లీ ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ అంటే శానిటైజర్ యూజ్ చేయడం,
మాస్క్ యూజ్ చేయడం కంపల్సరీ. ఐఎమ్ హ్యాపీ మా గవర్నమెంట్ హెస్ పుట్ ఈవెన్ పెనల్టీ ఆల్సో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫైనల్ గా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైట్ గా తీసుకుంటే ఇది మాకు చాలా చాలా ప్రాబ్లం. అండ్ అందరికి ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఒకే ఒక టైం కి సడన్ గా ఫుల్ ఫ్యామిలీ ఈస్ బికమింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్, అండ్ దట్ ఈస్ ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ irresponsible acts. So if I through మీ ఛానల్ ద్వారా I would want to tell everybody, కోవిడ్ కి లైట్ గా తీసుకోకూడదు. దయచేసి మీరు స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే మీ డాక్టర్ గారు వాళ్ళది ఇన్స్ట్రక్షన్స్, ఫ్యామిలీ డాక్టర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి. అండ్ మామూలుగా సిమ్టమ్స్ ఉంటే కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చాక సడన్ గా తొందరగా హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళ దగ్గర డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కావాలి, అది ఏం అవసరం లేదు. ఒకసారి రిజల్ట్ పాజిటివ్ వచ్చాక మీకు కొద్దిగా ధైర్యం ఉండాలి, ఇంట్లోనే ఉండండి, అండ్ దేవుడు కృప నుండి ఎవ్రీథింగ్ విల్ సెటిల్ ఇన్ గివెన్ టైం. ఈ టైంలో నిన్నే వి హ్యాడ్ చెక్డ్ ఫుల్ స్టాటిస్టిక్స్. ఈ జబ్బుది మోర్టాలిటీ టిల్ నౌ ఇన్ ఇండియా మేము చూసాను ఇస్ 1.28%. 100 patients లో you actually see 1000 patients లో 12 people die, and usually it is not the young, it's always the risk factors ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి it will be big damaging. Like ఎవరికి షుగర్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం, కిడ్నీ ఫెయిలియర్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్. సో మీ ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్ కి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. అండ్ SMS ఇప్పుడు WHO లో కూడా చూడండి, SMS ఇస్ ద ఓన్లీ ఆన్సర్. వ్యాక్సిన్ నుండి చాలా ఇట్స్ రీజనబుల్లీ ఎఫెక్టివ్, బట్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఇఫ్ వి ఫర్గెట్, మేము క్యాజువల్ గా బయటికి వెళ్తున్నాను అండ్ మామూలుగా ఇది SMS మెయింటైన్ చేయట్లేదు, చాలా చాలా కష్టం. రైట్ సార్. డాక్టర్ గారు, ఒక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల పాటు అది పనిచేస్తుందంటారు బాడీలో? అది వెరీ వెరీ గుడ్. అది యాక్చువల్ డీటెయిల్స్ మన దగ్గర లేదు. ఒక ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ మధ్యలో దేర్ ఆర్ 28 days ఆఫ్ గ్యాప్. ఆ టైం కి వ్యాక్సిన్ తీసుకునే టైం కి వైరస్ రావచ్చు. ఒక మధ్యలో ఫస్ట్ సెకండ్ డోస్ లోపల ఇట్ కెన్ కమ్, అండ్ నెక్స్ట్ వెన్ ద యాంటీబాడీస్ డెవలప్ కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు మాకు ఏమవుతుంది, ఫస్ట్ రోజే సడన్లీ వ్యాక్సినేషన్ కి వెళ్తున్నాను కదా, ఆ రోజుకి అక్కడ చాలా క్రౌడ్ ఉంది, ఆ ప్లేస్ లో కూడా వీఆర్ నాట్ మెయింటైనింగ్ ద సోషల్ డిస్టెన్సింగ్. ఆ టైంలో మాకు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. సో మీరు జాగ్రత్త ఉండాలి, ఎక్కడైనా ఉంటే మీరు జాగ్రత్త ఉండాలి. అండ్ శానిటైజర్ యూజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ గా ఎవ్రీథింగ్, ఓన్లీ వ్యాక్సిన్ ఈజ్ నాట్ 100% effective. ఇది వేరే కొన్ని వెరీ ఈజీగా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఫస్ట్ డోస్ లో తర్వాత కొంత పేషెంట్స్ కి 65% ఎఫికసీ వచ్చేస్తుంది. అంటే అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ హూ గాట్ ద వ్యాక్సిన్ 35 కి ఇప్పుడు కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. సేమ్ థింగ్ విత్ సెకండ్ డోస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 99% సేఫ్, దాని తర్వాత 1% విల్ గెట్ ద ఇన్ఫెక్షన్. సో ఇది పర్సెంటేజ్ గేమ్ లో మీరు ఇన్వాల్వ్ ఉండకూడదు. వ్యాక్సినేషన్ ముందు SMS స్ట్రిక్ట్లీ ఫాలో చేయండి, వ్యాక్సినేషన్ వాడిన తర్వాత SMS స్ట్రిక్ట్ గా ఫాలో చేయాలి. దట్ ఇస్ ఇంపార్టెంట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.